నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు, అలాగే మోటివేషనల్ స్పీకర్ ఫణీంద్ర గోటేటి గారు. వీరితో ఈరోజు మనం సూసైడ్ ప్రివెన్షన్ అనే అంశం గురించి చర్చిద్దాం. రండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో మీరు ఆల్రెడీ విన్నారు, సూసైడ్ ప్రివెన్షన్ అన్నాము. ఈ రోజుల్లో ఏంటంటే సూసైడ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. మేము విన్నంత వరకు ఏంటంటే మా చిన్నప్పుడు ఎక్కువగా విన్నాము, ఇప్పుడు అంత వినట్లేదు, లేదు అనుకుంటున్నాం, కానీ అది అంతర్లీనంగా అయితే ఉంది. బయటకు వస్తుందో రావట్లేదో మీరు చెప్పాలి. సో అసలు సూసైడ్ చేసుకునే వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, ఎలా వాళ్ళు దాన్ని అధిగమించే వైపు వెళ్ళాలి అనేది మీరు ఎలా చెప్తారు సైకాలజీ కోణంలో, అలాగే మీరు మోటివేషనల్ స్పీకర్గా మీరు ఎలా చెప్తారు ఈరోజు వినాలని ఉంది. సో స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఈ సూసైడ్స్ మన సమాజంలో చాలా జరుగుతున్నాయి. అవును సార్. స్టూడెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లు కానివ్వండి, ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఈవెన్ పెద్ద పెద్ద హై ఆఫీసర్స్ కూడా కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకోవటం మనం చూస్తున్నాం మీడియా, సోషల్ మీడియా ద్వారా. అవును సార్. రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వెరీ హై ర్యాంక్ ఉన్న ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకున్నారు. నేను దీని మీద చాలా పరిశోధనలు చేశాను. దాదాపు 25 years అసలు ఈ సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు, ఓకే, ఈ సూసైడ్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. నేను దాదాపుగా ఈ 25 yearsలో కొన్ని వందల మందికి ఈ సూసైడల్ థాట్స్ వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా మంచిగా చేశానండి. వాళ్ళందరూ వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, స్టూడెంట్స్ లెవెల్లో కానీ, జాబ్ చేసినప్పుడు కానీ. అందుకని నేను చెప్తానంటే అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనుషులు రకరకాల కారణాలు చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారండి, ఇప్పుడు 10th class నుంచి ఇంటర్మీడియట్, కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అవుతారు. అక్కడ వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఎలాగంటే వాళ్ళు కార్పొరేట్ కాలేజీల్లో ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టడము, మార్కులు తక్కువ రాగానే అక్కడున్న వార్డెన్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు ఈ రోజుల్లో కూడా. అండ్ సిస్టమ్ కూడా ఎలా అంటే చాలా చదువు 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 కరెక్ట్, చాలా నెగిటివ్గా మాట్లాడతారు. ప్లస్ చాలా ప్రెషర్ ఎక్కువ పెడతారు, ఒత్తిడి అనమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే చాలా గారాభంగా పెరిగి వస్తారు. అవునండి. ఓకే, ప్రముఖంగా సార్, సారీ ఇంటరప్ట్ చేస్తున్నందుకు మిమ్మల్ని, ప్రముఖంగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలు, చాలా పెద్ద విద్యా సంస్థలు, వాటిలోని ఎక్కువగా ఈ సూసైడ్ అనేది మేము వింటూ ఉన్నాము. రీసెంట్గా కూడా జరిగింది, గోశాల్లో జరిగింది, అట్లాగే హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ చాలా ఫేమస్ కాలేజెస్ అన్ని. అలాంటి వాటిల్లోని ఎందుకు ఆ విద్యా విధానంలో తేడానా, లేకపోతే ఈ పిల్లలు తీసుకోలేకపోతున్నారా? లేదండి, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ సిస్టంలో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అయ్యారండి, వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా మోటివేట్ చేయాలి వాళ్ళని. ఇప్పుడు ఆ 10th classలో హై మార్కులు వచ్చినా ఇక్కడ ఫస్ట్ ఇయర్ రాగానే కొంచెం మార్కులు తగ్గుతాయండి. తగ్గినప్పుడు మామూలుగా వాళ్ళు డిస్కరేజ్ అవుతారు అన్ దేర్ ఓన్. దానికి తగ్గట్టుగా ఇంకా నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు కోలుకోలేరు అనమాట. ఓకే, నీకు ఎందుకు పనికిరావు, మనీ వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ ఫాదర్ కష్టపడిందా వేస్ట్ చేస్తున్నావు, ఇంకా వాళ్ళు నెగిటివ్గా వెళ్ళిన వాచ్మెన్ కూడా పనికిరావు, నీకు సీట్ రాదు, ఇట్లా మాట్లాడతారు అనమాట. ఇవన్నీ ఏం చేస్తుందంటే బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసుకుని నైట్ మరి హాస్టల్ పడుకోవాలి కదా, పడుకున్నప్పుడు ఇవన్నీ కూడా రీప్లే అవుతుంటాయి. ఓకే, ఇట్లా కొంతకాలం జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారండి, ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతారండి. అప్పుడప్పుడు పేరెంట్స్ వీక్లీ విజిట్కి వస్తారు కదా, వచ్చినప్పుడు చెప్తాడు ఈ కుర్రాడు, డాడీ ఇక్కడ నేను చదవలేను, నా వల్ల కాదంటాడు. లేదు లేదు, ఈ కాలేజ్ చాలా మంచి, చాలామందికి ర్యాంకులు వస్తాయి, నువ్వు చదవాల్సిన ఒత్తిడి చేస్తారండి. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది మీరు చెప్పినట్టుగా ఈ సూసైడల్ దీనికి ఆ వైపు మొగ్గుతున్నారండి. ఈ ప్రివెన్షన్ గురించి మీరు కొంచెం చెప్పే ముందు, ఇక్కడ ఫాల్ట్ ఎవరిది అంటారు? తల్లిదండ్రులది అంటారా, పిల్లలది అంటారా, టీచర్స్ అంటారా, ఆ వ్యవస్థదే అంటారా? ఇక్కడ అందరిది అని చెప్పొచ్చండి. తల్లిదండ్రులు పిల్లల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకుండా వాళ్ళని ఫోర్స్గా అక్కడ ఉంచడం అది కరెక్ట్ కాదండి. పిల్లాడు అక్కడ మనకు ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చాడు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, నాకు ప్రాబ్లం ఉంది, చదవలేకపోతున్నాను అన్నప్పుడు అంటే అతనికి అర్థం, పేరెంట్స్కి అర్థం కావాలండి, ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఎక్కువ తట్టుకోలేకపోతున్నాడు. సో పేరెంట్స్ అర్థం చేసుకుని అక్కడి నుంచి బయటికి తీయాలి, తీసేసి వేరే లైట్గా ఉన్న కాలేజీలో వేయాలి. అదేవిధంగా మరి ఇక్కడ లెక్చరర్స్ కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఏజ్ ఎంత అంటే టీనేజ్లోకి ఎంటర్ అవుతారు, 16, 17, చాలా డేంజర్ ఏజ్ కదా, డేంజర్ ఏజ్ కదా. తప్పు చేసినా అక్కడే, బాగుపడ్డా అక్కడే అని ఒక పేరు ఉంటుంది. కాబట్టి లెక్చరర్స్ చాలా బ్రాడ్ మైండ్గా ఉండి, వీళ్ళతో చాలా ప్రేమగా, చాలా అఫెక్షనేట్గా కూర్చొని
1-to-1 పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, సబ్జెక్ట్ అర్థమవుతున్నాయా లేదా, ఒక చాలా ఫాస్ట్గా చెప్తున్నారా, మీకు ఏమైనా ఎక్కువ ప్రెషర్ అవుతుందా, మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి, కొద్దిగా వాళ్ళ సపోర్టింగ్గా కనుక మాట్లాడితే ఇవి జరగవండి. ఓకే. ఓకే, తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇంటర్వెన్షన్లోకి రావాలండి. అవును. మరి ఇన్ని కార్పొరేట్ కాలేజీలో ఎవ్రీ ఇయర్ కనీసం మనం చూస్తున్నాం 10 to 15, 20, 30. ఓకే, మరి పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత కడుపుకోత ఉంటుందండి, ఎంత దుఃఖం ఉంటుంది. అవునండి. అందుట్లో వాళ్ళు ఉండేది ఒకళ్ళిద్దరు పిల్లలే. మరి ఆ పిల్లాడు ఈ స్కూల్ కాలేజీలో వేసింది ఇట్లా జరిగిందంటే వాళ్ళు తట్టుకోలేరండి. అందుకని గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయ్యి అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ కాలేజీలో ఉన్న సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని కూడా వాళ్ళు పరిశీలించాలండి. పరిశీలించి కరెక్షన్ చేయాలండి. కరెక్షన్ చేస్తే అప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. అవ్వాలండి. ఎందుకు అవ్వట్లేదు అంటారు? అది అంటే ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. ఆ సిస్టమ్ అనేది, ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ అనేది గవర్నమెంట్ తరఫున తీసుకురావాలి. బట్ ఎందుకో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంత పూర్తిగా. ఇవి కార్పొరేట్ కాలేజెస్ కూడా ఏమంటున్నాయంటే మా ఇష్టం, మా రూల్స్, ఇష్టమైతే ఉండండి, కష్టమైతే వెళ్ళిపోండి. సో ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఇది జరుగుతుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏముందంటే ప్రజల్లో చైతన్యం తక్కువ ఉందండి. చైతన్యం తక్కువ, అంతే కదా, ప్రజలు వెళ్ళి రిప్రజెంట్ చేయాలి గవర్నమెంట్. అవునండి. మరి చూస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు ఈ కాలేజీలు ఇన్ని సూసైడ్ జరిగినాయి, హాస్టల్స్ జరిగినాయి. మరి వీటి గురించి మీరు ఏమైనా రెమెడియల్ యాక్షన్స్ చేయండి, కొంచెం రీసెర్చ్ చేయించండి. ఎందుకంటే గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషనల్ వింగ్స్ ఉంటాయి రీసెర్చ్ చేసేవి. వాటి మీద రీసెర్చ్ చేసి వాళ్ళకి మెజర్స్ సజెస్ట్ చేయాలండి కాలేజెస్కి. అప్పుడప్పుడు సూపర్విజన్ చేయాలి. ప్రతి కాలేజీకి ఒక సైకాలజిస్ట్ కంపల్సరీ ఉండాలండి. బాగా చెప్పారండి. ఒకటేందా, ఒక సైకాలజిస్ట్ కనుక ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని సరైన సలహాలు ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఫరీంద్ర సార్, ఇది మీ కోణంలో అంటే ఎలా అంటే సార్ సైకలాజికల్ కోణంలో చెప్పారు. ఇప్పుడు మీరు మీ మోటివేషనల్ కోణంలో ఏంటంటే ఈ సార్తో ఏకీభవిస్తారా అండ్ ఇంకేమైనా మార్పులు సూచిస్తారా? ఈ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఈ విధానం కానీ తల్లిదండ్రులు మారాలంటారా, ఆ విద్యా సంస్థల్లో మార్పులు రావాలంటారా, లేదు ఇందాక అనుకున్నట్టు మనం గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా ఒక అడుగు ముందుకేసి విద్యా వ్యవస్థలో క్రమశిక్షణ తేవాలంటారా? ముందుగా విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఇటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక్కళ్ళే చేసుకోవడం లేదు ఆత్మహత్యలు అనేటువంటివి. విద్యారంగంలో ఉంది, ఉద్యోగ రంగంలో ఉంది, పెద్దవాళ్ళలో ఉంది, వ్యాపారవేత్తల్లో ఉంది, అన్నింటిలో కూడా అన్ని రంగాల్లో ప్రొఫెసర్స్గా చాలామంది అయినటువంటి వాళ్ళు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఆత్మహత్య అనేటువంటిది ఓన్లీ ఒక మనిషికే ఉంది. చీమ నుంచి సింహం వరకు ఏ ఒక్క జంతువు కూడా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు. నిజానికి టెన్షన్ చెప్పాల్సి వస్తే వాట్లకు ఉన్నంత టెన్షన్ మనిషికి లేదు. కుందేలకి కుక్క అంటే భయం, కుక్కకి ఇంకొకళ్ళంటే భయం, మేకకి పులంటే భయం. అడవిలో తిరిగేటువంటి మృగాలు కూడా ఏ నిమిషాన్ని ఎక్కడి నుంచి ఎవరో వచ్చి చంపేస్తారో అనేటువంటి వాటి ఆహారంగా తీసుకుంటాయో అనేటువంటి లాట్ ఆఫ్ టెన్షన్తో ఉంటాయి. కానీ ఏనాడు కూడా అవి ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు. అవును కదా? అవును, రైట్. ఎందుకు అలా చేసుకోవట్లేదు? వాటికి ఆలోచన శక్తి అటువైపు లేదు. ఒత్తిడికి లోనయ్యేటువంటి ఎవరన్నా ఒక వెంటాడుతుంది ఒక జంతువు అంటే పారిపోవడం ఎలా, ప్రాణం రక్షించుకోవడం ఎలా అంటే ఆలోచన శక్తి ఎక్కువ అవడం వల్లే మనిషిలో ఈ ధోరణి వస్తుందంటారా? తప్పకుండా. ఇంకొకటి ఏమిటంటే వానికన్నా పక్క వాళ్ళ ప్రభావం వల్లనే వాడు ఆత్మహత్యకి లోనవుతాడు అని నా ఉద్దేశం. అంటే తల్లిదండ్రులు కావచ్చు, చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, అయ్యో నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు పడిపోతావు, నువ్వు ఈ విధంగా అవుతావు అంటే నిన్ను చూసిన వాళ్ళు నవ్వుతారు అన్న ఒక ఉద్దేశం కావచ్చు. అలాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. మనిషికి గుండె నిబ్బరం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇది పెరగాలంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో నెగిటివ్ థాట్ ఉండకూడదు. నెగిటివ్ థాట్ చనిపోయిన వాళ్ళలో లేదు. నెగిటివ్ థాట్ చుట్టూ ఉన్న కళ్ళల్లో ఉంది, చుట్టూ మాట్లాడే వాళ్ళల్లో ఉంది. నేను ఒక మాట విన్నాను సార్, ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారంటే అతను ఫెయిల్ అయినట్టు కాదు, అతని చుట్టూ ఉన్న సమాజం ఫెయిల్ అయినట్టు అనేది. తప్పకుండా. ఎందుకంటే మనకు ఒకళ్ళని చెప్పుకునే ఏంటంటే ఒక
భరోసా ఉంది, మనం వీళ్ళతో చెప్పుకుంటే వీళ్ళు మనకు ఒక భరోసా ఇస్తారు అనే ఒక్కళ్ళన్నా మనకుంటే ఆత్మహత్య వైపు మనిషి వెళ్ళడు అనేది నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం అంటారు మీ అనుభవ ప్రకారం కానీ సైకలాజికల్ ప్రకారం కానీ? ఇట్లాంటి దాంట్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఓకే సార్. చాలా యాప్ట్గా ఉంటుందని చెప్పేసి. ఒక పల్లెటూరులో ఒక బావి దగ్గర ఇద్దరు అన్నదమ్ములు బాల్ ఆట ఆడుకుంటున్నారు. ఓకే. ఒకడు 12 ఏళ్లవాడు, లావుగా పొడుగ్గా ఉన్నాడు. ఓకే. ఒకడు 6 ఏళ్లవాడు, బక్కగా సన్నగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. ఈ బాల్ ఆటలో ఆ పెద్దవాడు ఈ బావిలో పడిపోయాడు. ఓకే. రక్షించండి అంటే ఆ చుట్టుపక్కల ఎవరు లేరు. ఈ 6 ఏళ్ల కుర్రాడు ఆ బకెట్ తొడుకునే తాడు ఉంటుంది కదా, ఆ గిలక బావి అంటారు, దాంట్లోకి ఆ బావిని వేసి ఆ పెద్దవాడిని పట్టుకుని పైకి తీసుకొచ్చాడు. ఓకే. శుభ్రంగా ఇద్దరు తడిచిపోయారు. ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇలా పాడైపోస్తారు, మీరు అక్కడ నీళ్లు స్నానం చేసి ఇక్కడ కాలువల్లో తిరిగారంటే ఈ తమ్ముడు చెప్పాడు, లేదు లేదు అన్న పడిపోయాడు, నేను తీసుకొచ్చాను అని. నమ్మలే ఎవరు కూడా. తండ్రి అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా పనికిమాల కూడా అని చెప్పి వాడిని కొట్టడం, లేదు నాన్న నేను చెప్తున్నది నిజము అన్నాడు. సరే ఈ కుర్రాడిని తీసుకెళ్ళి అక్కడ కొత్వాల దగ్గరికి చెప్పాడు, చూడండి ఈ ఏజ్ నుంచి వీడు ఎన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నాడు అన్నాడు. వాడు అబద్ధం ఆడుతున్నాడు నువ్వు ఎలా చెప్తున్నావు అన్నాడు. ఎవరైనా నమ్ముతారా? చూడండి వాడి ఏజ్ ఎంత, వాడు బరువు ఎంత, వీడు ఎంత ఉన్నాడు, వాడిని ఎలా తీసుకొస్తాడు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ కొత్వాలు అన్నాడు, ఆ విషయం వాడికి తెలియదు కదా అన్నాడు. కదా, వాడికి ఎవరో ఒకళ్ళు చెప్పుంటే నువ్వు పడిపోతావురా, నువ్వు లాగలేవురా, పైకి వస్తావురా అని చెప్పుంటే వాడు నిజంగా చేసి ఉండేవాడు కాదు. సో చెప్పేటువంటి మాటల యొక్క ప్రభావం పిల్లల మీద కాదు, పెద్దవాళ్ళ మీద కాదు, చుట్టూ చేసేటువంటి ప్రతి వాళ్ళ మీద ఉంటుందనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అవునవును, అదే. మీరు ఏకీభవిస్తారా సార్? చాలా ఇంపార్టెంట్ అండి సార్ చెప్పింది. ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమాజము ఈ ఫెయిల్యూర్ అయినప్పుడు చాలా చిన్న చూపు, తక్కువ చూపు చూస్తున్నారు. దానివల్ల కూడా వీళ్ళు ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు భయపడుతున్నారండి. ఇప్పుడు టీచర్స్ని ఎలా ఫేస్ చేయాలి, చుట్టుపక్కల వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే, ఆ నెగటివ్ థాట్ డామినేట్ చేసి ఈ వాళ్ళని ఫేస్ చేయొద్దు అని బ్రెయినే చెప్పొద్దండి, ఎస్కేప్ అయిపో దీనిలో నుంచి, సిచ్యువేషన్ నుంచి అని. యాక్చువల్లీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరు కావాలని సూసైడ్ చేసుకోరండి, బ్రెయినే సూసైడ్ చేయించుద్దండి. ఇది నా రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేశానండి. ఓకే. ఎందుకంటే మనం చిన్న పిన్ను గుచ్చుకుంటే అంతా బాధపడతాం కదా, కావాలని ఎవరు ప్రాణం తీసుకోరండి. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ నెగటివ్ ఇష్యూస్ని రిపీట్ చేసి చేసి చేసి, ఓకే, నిన్ను వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ మీద చూస్తావు, ఎందుకు క్లోజ్ చేస్తే నీకు వీళ్ళందరూ చూసే పైన ఉండదు కదా అని చెప్పేస్తుందండి. చెప్పేసిన తర్వాత మరి ఇంతకుముందు సినిమాల్లో చూసుంటాడు, లేకపోతే న్యూస్ పేపర్లు చదువుంటాడు, టీవీ ప్రోగ్రామ్స్లో ఎన్ని రకాల సూసైడ్ చేసుకున్నారు ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా. ఓకే, అందులో ఏదో ఒక ప్రోగ్రామ్ని బ్రెయిన్ పికప్ చేస్తుందండి. ఓకే. ఎందుకంటే మన బ్రెయిన్ ఈ బాడీ మొత్తానికి లీడర్ అండి. ఓకే, అది ఏదో ఒక దాన్ని పికప్ చేసి ఈ చేతులు కాళ్ళకి సిగ్నల్స్ ఇచ్చేసి ఆ యాక్ట్ జరిగేటట్టుగా ఇదే చేస్తుందండి. ఓకే, బ్రెయిన్లో ఆ స్టోరేజ్ అనేది ప్రేరేపిస్తుంది. అందుకే నేను నా రీసెర్చ్ పని చెప్తానంటే, ఏ వ్యక్తి కూడా కావాలని తెలిసి సూసైడ్ చేసుకోడండి. ఓకే. ఓకే, ఆ బ్రెయిన్లో స్టోర్ నెగటివ్ ఆలోచనల వల్ల చేసుకుంటాడు. మరి ఆ నెగిటివ్ ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి అంటే, ఇప్పుడు మీరు అన్నారు, ఇద్దరు చెప్పారు, సార్ కానీ మీరు కానీ, ఎలా అంటే తనకు తాను ఏ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవాలనుకోరు, అది నిజమే, తనకు తాను చుట్టూ ఉన్న ఆ సమాజం అనేది ప్రేరేపిస్తుందని. కానీ సమాజాన్ని ఎలా మార్చాలి? ఎలా? సమాజాన్ని కాదు, వీడు మారాలి. వీడు మారాలి అంటే చేసుకునే ముందర కొంచెం ఒక 5 minutes వాడు ఆలోచన చేయగలిగితే వాడు ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడతాడు. అంటే ఆ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలా మనిషి? నేను చెప్తానండి. అది ఇక్కడ సార్ చెప్పినట్టుగా ఆలోచన విధానం మారాలండి. ఎలా మారాలి అంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి, అవునా కదా? లైఫ్లో మరి ఏ సమస్య ప్రాబ్లం ఉందంటే కంపల్సరీ ఎక్కడ సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంది. ఇతను పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకుందాం కాసేపు, ఓకే, ఇతను సూసైడ్ చేసుకున్నాడు అనుకుందాం కాసేపు, ఇప్పుడు పరీక్ష పాస్ అవుతాడా? అవ్వడు కదా. మరి సూసైడ్ చేసుకునే ఉపయోగం లేదు కదా, ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ అవటంలా, చేయటం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. రెండోది,
మరి బ్రతికున్న తల్లిదండ్రులు ఎంతకాలం సఫర్ అవుతారు? అంతే. వాళ్ళ జీవితాంతం సఫర్ అవుతారు. అవునా కదా? అప్పుడు ఇతను ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫెయిల్ అయ్యాము, ఎందుకు ఫెయిల్ అయ్యాను? రెగ్యులర్గా చదవకపోవటం వల్ల, సబ్జెక్ట్స్ అర్థం కాకపోవటం వల్ల, లేదా పరీక్షలు ఏమైనా టెన్షన్ వచ్చి మనం చేసామా? ఏదో కారణం ఉంటుంది కదా. మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము అనలైజ్ చేసి ఎందుకు ఫెయిల్ అయ్యామని మేము క్లియర్గా చెప్తామండి. ఓకే, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు, అర్థం చేసుకున్న ప్రాసెస్ నేర్పుతామండి. ఓకే, పరీక్షల్లో టెన్షన్ స్ట్రెస్ వస్తుంది, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా ఫ్రీ మైండ్తో పరీక్షలు ఇవన్నీ నేర్పుతామండి. యాక్చువల్లీ ఇక్కడ ఆ బాబో పాప ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళు రాలేరు. ఇప్పుడు మనం పెరిగిన విధానంలో ఉంటుంది, కొన్ని కొన్ని ఆలోచనలు స్వయంగా రావు కదా సార్. మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళు పెరిగే విధానంలో? ఇది పేరెంట్స్ తీసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారండి, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, సబ్జెక్టులు అర్థం కావట్లేదు, నేను పరీక్షలు రాయలేకపోతున్నాను, నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి, టెన్షన్గా ఉంది, ఎగ్జామ్స్ అంటే భయం ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేస్తారండి. చేస్తే కొంతమంది పేరెంట్స్ శ్రద్ధ పెడతారు, కొంతమంది పెట్టరండి. ఏముంది ఎగ్జామ్స్ మామూలు ఎగ్జామ్సే కదా, నీకు తెలిసింది రాయి, ఎట్టగొట్ట రాసి వచ్చాయని కొంతమంది అంటారు. కొంతమంది లేదు, నీకు 100 out of 100 రావాల్సింది, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, అట్లా పెడుతుంటారు. సో నేనేం చెప్తానంటే, పిల్లల ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేసినా లేకపోతే వాళ్ళు చెప్పినా ఇమ్మీడియట్గా ఒక మంచి సైకాలజీ తీసుకొని వెళ్ళి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించాలండి వాళ్ళకి. ఓకే, ప్లస్ ఇది చెప్పాలి. ఇది ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే, ఇందాక సార్ అన్నారు కదా, వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పొజిషన్స్లో రుణాలు చేసుకుంటారండి. వీళ్ళందరూ ఎందుకు చేసుకుంటున్నారంటే, మన బ్రెయిన్లో మన లైఫ్ ప్రాణాన్ని గురించి సరైన ఆలోచన విధానం లేదండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రాణం అండి. అది పోతే మీరు ఎన్ని కోట్లు పెట్టినా మీరు సంపాదించలేరు, తీసుకురాలేరు. అంటే అంత విలువైన దాన్ని ఈ చిన్న చిన్న కారణాలకు మనం సాక్రిఫై చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి బ్రెయిన్కి ఈ విషయం నేర్పాలండి, నా ప్రాణం అత్యంత విలువైంది, ఎన్ని కోట్లు పెట్టినా కొనలేదు నేను. పరీక్ష పోయింది, బిజినెస్ పోయింది, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇదే బ్రెయిన్ ఉపయోగించి మనము వాటిని సాధించవచ్చు. చాలామందికి ఏంటంటే అసలు ఈ బ్రెయిన్కి ఎంత పవర్ ఉంది, ఈ పవర్ ఎట్లా యూజ్ చేయాలి, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఈ నాలెడ్జ్ ఇంతవరకు ఎక్కడ రాలేదండి. దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఈ నాలెడ్జ్ అంతా మేము స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి నేర్పుతామండి. నేర్పినప్పుడు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మారుద్ది అనమాట. ఎప్పుడైతే థింకింగ్ ప్రాసెస్ మారుద్దో అప్పుడు అసలు ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రపంచంలోనే ఎవరు సూసైడ్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది, అది మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తీసుకోండి, సొల్యూషన్ తీసుకోండి, ఉపయోగించుకోండి. అందులో కరెక్టే, బట్ కానీ ఆ మనిషి ఆలోచించే స్థాయిలో ఉండడు కదా. అప్పుడు చుట్టూ సమాజం కూడా, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే ఆ చుట్టూ ఉండే ఆ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు కూడా కొంత బాధ. అందుకని ఇప్పుడు వాళ్ళకి మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ ఇస్తున్నామండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది కాబట్టి ఆ పరిష్కారం మీకు తెలియకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోండి, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాము. సైకలాజికల్ ప్రాబ్లం మా దగ్గరికి వస్తారు. ఏదన్నా ఇప్పుడు బీపీ షుగర్ ప్రాబ్లం, దీని అంతటికి ఒక మానసిక సమస్య కారణం అంటారా? సైకాలజీ అనేది మానసిక సమస్య అంటారు కదా. కరెక్ట్ అండి, ఆలోచన కారణం అండి, ఆలోచన విధానం మార్చుకోవాలి. మార్చుకోవాలండి. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు, సూసైడ్ నోట్స్ రాస్తుంటారు కొంతమంది, దాని మీద కొంత రీసెర్చ్ చేశాను. ఒక్కొక్కళ్ళు ఏమంటున్నాను, నేను పరీక్ష ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను సూసైడ్ చేసుకున్నాను, కొంతమంది బిజినెస్లో లాస్ అయింది కాబట్టి కొంతమంది, ఓకే, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిందని, ఇట్లా రకరకాలుగా రాస్తుంటారండి. ఇదంతా తప్ప. ప్రముఖ సెలబ్రిటీల కూతుర్లు కూడా ఉన్నారండి, కూతుర్లు కొడుకులు అవ్వచ్చు, అంత స్థాయిలో ఉండి ఒకరికి మోటివేషన్ ఇచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ వరకు వెళ్తున్నారు, ఎందుకని అంటారు? ఎందుకనంటే అండి, ఇప్పుడు యాక్చువల్గా చాలామందికి తెలియదు ఏంటంటే, మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన బ్రెయినే మన లైఫ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎలా కంట్రోల్ చేస్తుందంటే, మన బ్రెయిన్ ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా బయట ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కలెక్ట్ చేసి పెట్టుందండి. ఎవ్రీ మినిట్ అది మొత్తం రికార్డ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది దాన్ని బట్టి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ బ్రెయిన్ నెగిటివ్ని పికప్ చేసి దాన్ని లూప్లో తిప్పుతూ అసలు మన కాన్షియస్గా లేకుండా చేసేస్తుందండి. అదే మనిషిని క్లోజ్ చేస్తుంది అనమాట. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి మంచి ఫ్యాషన్ డిజైనర్, కూడా పెద్ద సెలబ్రిటీ బంజారా హిల్స్లో, ఓకే, ఆమె సూసైడ్ చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసిందండి. నేను కనీసం కొన్ని వందల సూసైడ్ నోట్స్ చదివానండి. ఆ అమ్మాయి ఒక్కతే కరెక్ట్గా రాసిందండి సూసైడ్ నోట్. అంటే సూసైడ్ నోట్ రాయడంలో కూడా చాలా పర్ఫెక్ట్ రాసిందండి. కానీ పాప ఆ అమ్మాయి కనుక కొంచెం హెల్ప్ ఉంటే ఆ అమ్మాయి బతికేది, కానీ హెల్ప్ తీసుకోవాల్సిన సంగతి ఆ అమ్మాయి తెలియలా. ఎందుకంటే చాలా ఏ పాయింట్ని బట్టి తను కరెక్ట్గా చెప్పింది చెప్తాను చూడండి. ఆమె 3 పాయింట్స్ రాసింది సూసైడ్ నోట్. ఒకటి ఏముందంటే,
నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్. అంటే నా చావుకి ఎవ్వరూ కారణం కాదు అని చెప్పింది. అది 100% కరెక్ట్, అంతే కదా? అదేనండి తన ఆలోచన. అవునగా చెప్పండి. మీరు చెప్పండి. జనరల్గా ఇప్పుడు బిజినెస్లో నష్టం వస్తే మళ్ళీ బిజినెస్లో ప్రయత్నం చేస్తే లాభం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ కారణం అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు మనకి బిజినెస్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓకే, ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ ఉంటాయి. దీనికి మన మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వాలి కదా, రియాలిటీ కదా అది, అవునండి కదా? సో ఇంతకుముందు వాళ్ళ కారణం అదంతా అబద్ధం అండి, ఎవరి కారణం కాదు అది. ఎందుకంటే అల్టిమేట్గా చేసుకోవాలి వద్దని డెసిషన్ మనకు కొంత ఛాయిస్ ఉందా లేదా మనకి? చాలా మంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు నువ్వు చావు అనే మాట మనం వింటూ ఉంటాం సార్, ఎక్కడైనా కూడా. వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే విని కూడా మనం ఎందుకు పనికిరామేమో, మనం నిజంగానే ఇదైపోతామేమో ఆ కోణంలో. మరి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు, చనిపోయిన వాళ్ళే అంటారా లేకపోతే లేదండి, ఇప్పుడు ప్రాణం ఎత్తింది కాబట్టి ఇతను ఆలోచించుకోవాలండి. ఆలోచన రాదు కదా. నేనేం చెప్తున్నానంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనకి ఎక్కడ నేర్పట్లేదు, ప్రాణం విలువ నేర్పట్లేదు. ఇప్పుడు ఈ వ్యక్తికి కనుక ప్రాణం విలువ తెలుసుంటే వాళ్ళు ఏమనుకుంటే మాత్రం ఈయన ప్రాణం తీసుకోవాల్సిన అవసరమే. ఇందాక అమ్మాయి చెప్పారు కదా, ఆయన రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు అన్నారు, అక్కడ కంటిన్యూ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు చావు కన్నారు. నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్ అందండి. సెకండ్ పాయింట్ ఏం రాస్తుందంటే ఐ ఆమ్ ద విక్టిమ్ ఆఫ్ మై ఓన్ బ్రెయిన్. ఓకే, నా మెదడు వల్లే నేను విక్టిమ్ అయిపోతున్నాను అంటే మెదడే చచ్చిపోమని చెప్తుందనమాట. నువ్వు ఈ తప్పు చేసావు, ఇంత నష్టం వచ్చింది, ఇక్కడ వేస్ట్ బతకటం అని బ్రెయిన్ చెప్తుందనమాట. మూడో పాయింట్ ఏం రాస్తుందంటే ఐ కుడ్ నాట్ ఓవర్ రూల్ మై బ్రెయిన్. నా బ్రెయిన్ నేను వ్యతిరేకించలేకపోయాను, అపోజ్ చేయలేకపోయాను. ఓకే, దీని మీద నేను చాలా రీసెర్చ్ చేసి బ్రెయిన్ ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలనేది పెద్ద సబ్జెక్ట్ డెవలప్ చేశాను. ఓకే, మరి అంత పెద్ద ఫ్యాషన్ డిజైనర్, చాలా మనీ ఉంటుంది, చాలా అమ్మకి ఒక సైకాలజిస్ట్ని కలవటం అనేది పెద్ద సమస్య కాదు కదా, ఎందుకు ఆ దిశగా ఆవిడ వెళ్ళలేదు? దీని కూడా కారణం ఉందండి. ఏమే కాదండి, చాలామంది సెలబ్రిటీలు ఒక సైకాలజిస్ట్ని కాంటాక్ట్ చేయడానికి ఒప్పుకోరండి. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ నేను చెప్పాలి సారీ, వాళ్ళని కాదండి, చిన్న ఇళ్లలో కూడా ఏదైనా కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి పిచ్చి అనే ఒక ముద్ర వేస్తున్నారు. అంటే తెలుసో తెలియకో జనాలు ఆ మాటలకు భయపడి కూడా చాలా మంది రావట్లేదు అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ కోణం మొత్తంలో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ చెప్తానండి మీకు. ఫస్ట్ సెలబ్రిటీ సంగతి చూద్దామండి. ఓకే, సెలబ్రిటీలు ఎందుకు రారో చెప్తాను మీకు, తర్వాత వీళ్ళ సంగతి చెప్తాను. సెలబ్రిటీలు ఎందుకు రారంటే వాళ్ళు అసలు మర్చిపోయారండి. ఈ సెలబ్రిటీలు కూడా ఫస్ట్లో అందరూ నార్మల్ పర్సన్స్ అన్న సంగతి మర్చిపోయారండి. ఒకతను ఫిలింలో యాక్ట్ చేస్తూ మంచి పేరు వచ్చిందండి. అతను కూడా ఫస్ట్లో మరి ఫిలింలో పనికి దొరకాలని చెప్పేసి ఎంతో కృషి చేశాడు కదా, అవును కదా, నార్మల్ మనిషే కదా. దాంట్లో బాగా పనిచేశాడు కాబట్టి తనకు మంచి పేరు వచ్చింది, డబ్బులు వచ్చింది. అంత మాత్రం నేను గొప్ప అనుకోకూడదండి. అక్కడ ఈగో డెవలప్ చేసుకుంటారు. నేను గొప్ప అన్న ఎప్పుడైతే ఆ ఈగో ఉంటుందో అంత గొప్ప క్యాండిడేట్ నేను వెళ్ళి ఒక సైకాలజిస్ట్ నేను మాట్లాడటం ఏంది, నా ప్రాబ్లం చెప్పుకోవటం ఏంది, ఆ ఈగో ఈగో ఆపుద్దండి. ఓకే, ఆ ఈగో కనుక లేకపోతే ఇప్పుడు ఆ ఫ్యాషన్ డిజైనర్ ఉంది, సపోజ్ నాలాంటి వాళ్ళకి నాకు ఫోన్ చేస్తుంటే ఆమె సూసైడ్ ఈజీగా ఆపొచ్చండి. ఆమె ఐ కుడ్ నాట్ ఓవర్ రూల్ మై బ్రెయిన్ అంది. హౌ టు ఓవర్ రూల్ యువర్ బ్రెయిన్ అని నేను నేర్పుతానండి. హౌ టు కంట్రోల్ అవర్ ఓన్ బ్రెయిన్ అని పెద్ద సబ్జెక్ట్ డెవలప్ చేసామండి. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకి ఎక్కడ ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఈ బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేయాలో ఎవరు నేర్పలేదండి. నేను ఓన్గా చాలా థింకింగ్ మీద 25 years రీసెర్చ్ చేసి ఈ కొత్త ప్రాసెస్ సబ్జెక్ట్ డెవలప్ చేశానండి. అందుకనే కొన్ని వందల మందిని ఈ సూసైడ్స్ నుంచి కాపాడామండి. పెద్ద పెద్ద చీఫ్ ఇంజనీర్ లెవెల్లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాతో చెప్పేవాళ్ళు, నీ బతకటం వేస్ట్, సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఇంత పెద్ద జాబ్లో ఉన్నావు, ఓకే, వాళ్ళకి అంత ప్రాసెస్ నేర్పి ఎలా కంట్రోల్ చేసి నేర్పుతాం. తర్వాత మీరు చెప్పారు ఇది రెండో వాళ్ళు రకం మా నార్మల్ పీపుల్, ఓకే, సైకాలజీ అయితే పిచ్చి అనుకుంటారని చెప్పేసి. ఇది అనుకోకుండా ఒక రాంగ్ ఇది పడిపోయిందండి, రాంగ్ అపోహ అంటుంది అండి. ఓకే, సైకాలజీ దగ్గరికి వెళ్తే పిచ్చి పెట్టిన వెళ్తారు అని చెప్పేసి. అసలు పిచ్చికి సైకాలజీ సంబంధం లేదండి, చాలామంది తెలియదు. కౌన్సిలింగ్ మేము ఇచ్చేది మంచి వాళ్ళకే ఇస్తాం, ఎందుకంటే మేము చెప్పేది వాళ్ళకి అర్థమవుద్ది, అర్థమైతేనే వాళ్ళలో చేంజ్ వచ్చేది. ఈ పిచ్చి అనేది ఎలా వచ్చిందంటే ఇది యాక్చువల్గా మనకి ఈ మానసిక సమస్యలకి ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్టేట్ మొత్తానికి 1-2 ఉండేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉండేది, ఓకే, గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్, అది దాని పేరు. ఓకే, అంటే ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రం ఉండేది. ఓకే, ఇవన్నీ తీసేసి మెంటల్ హాస్పిటల్ షార్ట్గా పెట్టారండి. ఓకే, ఆ మెంటల్ అనే దానికి అది మానసిక అయితే మానసిక అనకుండా పిచ్చి అని పేరు పెట్టారు దానికి రాంగ్గా. పిచ్చి ఆసుపత్రి అట్లా వచ్చిందండి. అట్లా వచ్చేసి జనాల్లో అది ఒక స్టిగ్మా ఏర్పడింది అనమాట. ఓకే, మెంటల్ అనగానే వాటికి అది పిచ్చి పెట్టిందని చెప్పి
ఇదంతా కూడా చాలా రాంగ్ అండి. మానసిక సమస్యలు అనేవి అందరికీ వస్తాయండి. మీకు ఎంత తెలివితేటలున్నా, ఎంత డబ్బులున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మనం కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందేనండి. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ నాలెడ్జ్ అంతా కూడా మనకి డిఫికల్టీసు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం కోసమండి. ఓకే, అవునా కదా? అంతే కదా. కాబట్టి ఎవ్వరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది, ఆ పరిష్కారం మేము నేర్పుతాము. ఈ బ్రెయిన్గా బాగా మిమ్మల్ని ఓవర్రూల్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మేము నేర్పుతాం అన్నమాట. అందుకని నేనేం చెప్తానంటే ఇవాళ ప్రతి వ్యక్తి కూడా అతను ఏ పొజిషన్లో ఉన్నా సరే ఓకే తన బ్రెయిన్ తను కంట్రోల్ చేసుకోవడం అనేది నేర్చుకోవడం అనేది మస్ట్ చాలా అవసరం అండి. ఇట్స్ ఎ నీడ్ అని చెప్తానమాట. లేకపోతే ఎప్పుడు బ్రెయిన్ మనం ఓవర్రూల్ చేస్తే ఎవరికి తెలియదండి. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఏ లెవెల్లో ఉన్న బిజినెస్ ఫెయిల్ అయినా, లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయినా, లేకపోతే లవ్ ఫెయిల్ అయినా ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాలు మనం కొనుక్కోవచ్చు, పరిష్కారాలు ఉపయోగించుకొని మళ్ళీ లైఫ్ మంచిగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. బాగా చెప్పారు సార్. అండ్ సార్ సైకాలజీ వేలో చెప్పారు. నిజం చెప్పాలంటే అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు మనిషి తనకు తను మోటివేషన్ అనేది చేసుకోవాలి. సో ఆ వేలో మీరు ఒక మనిషి మీ విధానంలో అంటే మీరు చెప్పదలుచుకున్న వేలో సూసైడ్ ప్రివెన్షన్కి ఒక మనిషి తనను తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మోటివేట్ చేసుకోవాలి, అండ్ ఆ ప్రివెన్షన్ ఎలా ఉంటే బాగుంటుందంటారు, సలహాలు ఇవ్వగలరు? ఇందాక చెప్పాను ఏ జంతువు కూడా ఆత్మహత్య చేసుకోదు అని. ఒక జింక పిల్లని ఒక పులి పట్టుకుంది అనుకోండి, అది వదిలితే చాలు పారిపోదామని చూస్తుంది, లాస్ట్ మినిట్ వరకు చిక్కింది కూడా. అలాగే ఊపిరి బిగబట్టి ఎవడు ఆత్మహత్య చేసుకోలేడు. ఆ ఊపిరి కూడా వదిలితే బాగుండు, ప్రాణం దక్కుతుంది అనుకుంటుంది. ఎంతసేపు పట్టుకున్నా ఎవరిని అలాంటి వాళ్ళని చూడలే ఇప్పటి వరకు ఊపిరి బంధించేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరు కూడా. మీరంటే ఒక పాయింట్ కూడా గుర్తొచ్చింది సార్. సెట్ చేస్తున్నారు ఎలా మనం సులువుగా చనిపోవాలి, కష్టపడకుండా బాధపడకుండా అని గూగుల్లో ఈరోజు గూగుల్ అందుబాటులో ఉండటం వల్ల సో ఒక మనిషి చావులో కూడా బాధ లేకుండా ఎత్తుక్కుంటున్నారు. సో ఈ విధంగా వాడు కూడా ఎవడు చావలేడు. నార్మల్గా చనిపోయే వాళ్ళందరూ కూడా ఒత్తిడి బయట వాళ్ళది కన్నా వాడి ఒత్తిడే వాడికి ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఉంటుందంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఉండొచ్చు. ఫాల్స్ ప్రెస్టేజ్లో మనిషి బతుకుతాడు. ఎప్పుడు కూడా వాడేమిటో వాడికి తెలిస్తే ఏ మనిషి చచ్చిపోడు. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఈయనేమంటారో, ఈ అనుకుంటారేమో అనే ఒక భ్రాంతి వల్ల మాత్రమే చనిపోతారు. వాడు స్టూడెంట్ కావచ్చు, సుల్తాన్ కావచ్చు, ఎవరైనా కానీ. వాళ్ళకి వీడి గురించి ఆలోచించేంత ఆలోచన వేరే వాళ్ళకి పని ఏం లేదండి. వాడి పనులు వాడికి ఉన్నాయి. దేవుడు రక్షిస్తే దేవుడికి వేరే పనులు లేవా? ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. సో ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఎవరు ఇంకోళ్ళ గురించి ఆలోచించే అంత సమయం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇవి ఎలా నియంత్రించవచ్చు అంటే చిన్నప్పటి నుంచి వాడికి మనిషి పుట్టినప్పటి నుంచి వాడి యొక్క సరౌండింగ్ పెరిగే వాతావరణం మంచిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఈ యోగా అని, ధ్యానం అని ఇలాంటివి చేసిన వాడికి వాడి ఆలోచన విధానం మారుతుంది. హీ ఆల్వేస్ థింక్స్ పాజిటివ్. ఇప్పుడు కళ్ళలోనే కొంతమంది చూస్తే చూడు, ఒక ఆడ అమ్మాయిని ఒక మగవాడు చూస్తే వాడు చూసే కళ్ళను బట్టి మీరు చెప్పగలుగుతారు హౌ దట్ ఫెలో ఈజ్ అనేటువంటి. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏం గ్రహించట్లేదని. ఎవ్రీ వన్ నోస్ దట్ వాట్ వే దట్ ఫెలో ఈజ్ నాట్. అలా వాళ్ళు పరిశీలించుకొని వాళ్ళు కొంచెం ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో ఆత్మహత్యలు అనేవి జరగవు. ప్రపంచం ఇప్పుడు 100 మంది మిమ్మల్ని పొగిడినా కూడా మీరు ఎప్పుడు ఆనందిస్తారు. కానీ ఒక్కడు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఈ ఒక్కటి మాత్రం 100 సార్లు మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఈ 99 మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారన్నది ఒక్కసారి కూడా మీరు అనుకోరు. వాళ్ళు ఎవరో క్రిటిసైజ్ చేసింది మాత్రం 100 టైమ్స్ అనుకుంటారు. ఈ యొక్క భావన మారితే, సార్ డాక్టర్ గారు చెప్పారు వారి దాంట్లో బికాజ్ నిష్ఠాతులు కనుక, నా విషయంలో ఏమనుకుంటానంటే ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి యోగా, మెడిటేషన్ ఆర్ సరౌండింగ్ వాతావరణం మంచిగా ఉంటే చాలా మటుకు అసలు యుద్ధాలని కూడా నియంత్రించవచ్చు అని నా భావన.
ఇప్పుడు మీరు అన్న పాయింట్ నేను సార్ ఒక చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇందాక గూగుల్లో సెర్చ్ చేసి అవును సార్. ఎటువంటి బాధ లేకుండా చనిపోవాలని చెప్పేసి ఇలాంటి కేసు నాకు ఒకటి వచ్చింది. ఓకే. ఓకే, ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందండి. ఓకే, 3 years లవ్లో ఉన్నారు హ్యాపీగా. తర్వాత పేరెంట్స్కి చెప్పింది. పేరెంట్స్ లేదు ఈ అబ్బాయి నీకు సూట్ కాడు అంటే లేదు లేదు నేను ఈ అబ్బాయి చాలా మంచివాడని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆ కుర్రాడు టోటల్గా రివర్స్ అయిపోయాడు. అంటే ఈ అమ్మాయిని ఫుల్గా కంట్రోల్ చేయటం మొదలుపెట్టాడు. ఓకే. ఈ అమ్మాయి మంచి టాప్ ర్యాంకర్ అనమాట. నేను ఇంత ఇంటెలిజెన్స్ అయ్యి ఇంత బోల్తా పడిపోయానండి. ఇతను 3 years ఫ్రెండ్షిప్ చేసి జడ్జ్ చేయలేకపోయాను, ఇప్పుడంతా రివర్స్ అయిపోయాడు, ఇక బ్రతకటం వేస్ట్ అని చెప్పేసి మీరు చెప్పినట్టుగా గూగుల్లో సెర్చ్ చేసేసి ఎక్కడో ఒక కంట్రీలో ఈ సైలెంట్ సూసైడ్స్ మీద ఒకటి ఉందన్నమాట. వాళ్ళకి కూడా మెయిల్ పెట్టిందండి. ఓకే, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసి ఐడెంటిఫై ఓ ఈ అమ్మాయి ఎంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో సైలెంట్గా అని చెప్పేసి అప్పుడు నేను కౌన్సిలింగ్ ఇస్తాను తెలిసి ఆ అమ్మాయి నాకు రిఫర్ చేశారండి. ఇది ఇప్పుడు సూసైడల్ థాట్స్ బాగా పీక్లో ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ అమ్మాయికి వరుసనే సెషన్స్ ఇచ్చేసి ఒక 1 monthలో సెషన్స్ ఒక 7 సెషన్స్ ఇచ్చేసి దాని నుంచి బయటికి తీసుకొచ్చామండి. హ్యాపీగా కాపురం చేసుకొని పిల్లల్ని పడుకుంటుంది. ఓకే. అంటే ఒక మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే థింకింగ్ మార్చాలండి. సరైన టైంకి వాళ్ళ అమ్మా నాన్న థింకింగ్ ఆలోచన విధానం మార్చాలండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆలోచనలు మార్చడం అనేది చాలా కష్టమైన పని అండి. ప్రతి మనిషి తన ఆలోచన రేట్ అనుకుంటాడు. మరి భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయండి? భర్త ఆలోచన భర్త రేట్ అనుకుంటాడు ఒక ఇష్యూ మీద, భార్య ఆలోచన భార్య రేట్ అనుకుంటుంది. ఒకే ఇష్యూ మీద ఇద్దరు రైట్లో ఉండవు కదా, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయికి సూసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత రివర్స్ జరిగిందండి. ఇప్పుడు ఈ రివర్స్ని మేనేజ్ చేయటం ఈ బ్రెయిన్కి తెలియదండి. అప్పుడు అప్సెట్ అయిపోయింది అనమాట. బ్రెయిన్ అప్సెట్ అయిపోయి ఆ సెషన్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఆ రివర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇట్లా ఎందుకు చేస్తారు వాళ్ళు, వాళ్ళని మన లైన్లో ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ నేర్పి ఎంఐ ప్రాణం విలువ ఏంటి, ఎందుకు కాపాడుకోవాలి, ఇవన్నీ నేర్పుతాం అనమాట. నేర్పితే 100% చక్కగా ఫ్రీగా బయటకు వచ్చేసిందండి. అందుకనే చెప్తాను. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా, నాకు ఒక చిన్న లైటర్ సైడ్ ఒక చిన్న జోక్ గుర్తొచ్చింది. ఈ ఆత్మహత్యలు అంటుంటే ఒక పిచ్చి హాస్పిటల్ సందర్శించడానికి ఒక పొలిటికల్ లీడర్ గారు ఒక ఆయన వెళ్తున్నారంట. చూస్తున్నారు అల్మార్ల రూముల్లో పిచ్చి వాళ్ళు రకరకాలుగా అరుపులు డ్యాన్సులు ఇలా చేస్తూ ఉన్నారు. ఒక చోట మాత్రం ఒక అతను లైలా 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 ఓ లైలా అంటూ ఉన్నాయంట. ఈ పొలిటీషియన్ అడిగాడు డాక్టర్ గారిని, ఏంటయ్యా ఈమె లైలా లైలా అంటున్నాడు అని చెప్పేసి. ఏం లేదు సార్, ఈ అన్న లైలా అనే అమ్మాయిని ప్రేమించాడు, ఆ ప్రేమ ఫెయిల్ అయింది, అందుచేత వాడు పిచ్చివాడైపోయి లైలా లైలా అంటూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసానంట. ఓహో అట్లా కానీ మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నట్ట. ఇంకో రూమ్లో ఇంకొకడు కూడా ఇలాగే లైలా ఓ లైలా 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 అంటూ వాడు తల నెత్తికేసి బాదుకుంటున్నట్ట. మరి వీడెందుకు అంటున్నాడయ్యా ఇట్లాగా అని అడిగాడట. ఆ లైలాని పెళ్లి చేసుకుంది వీడే సార్ అన్నాడంట. సో వాడి బ్రెయిన్ థాట్ని బట్టి వాళ్ళు పిచ్చివాళ్ళు అవ్వటం. ఎందుకంటే ఎవడు పిచ్చివాడికి ఆనందం అంటారు కదా, అంచేత మనిషి వాడి యొక్క ఆలోచనలు బట్టే వాడు వెళ్తాడు. మారాల్సింది తన ఆలోచన. మీరు చెప్తున్నారు అది మారితే ఏం లేదండి అక్కడ. అండ్ సార్ ఇందాక ఒక పాయింట్ చాలా చెప్పారు చక్కగా, ఏంటంటే 100 వస్తాయి కామెంట్స్ అవ్వచ్చు, లేకపోతే అప్లాజెస్ అవ్వచ్చు, బట్ మనం 99 చూడం, ఆ 1 చూస్తాం. మనిషి కూడా నిజంగా అలాగే వెళ్తుంది. ఎందుకంటారు అసలు, ఎందువల్ల మనిషి అలా? చిన్నప్పుడు చూడండి, మన పేరెంట్స్ మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ నిన్ను మంచి అమ్మాయి అనుకోవాలి, గుడ్ గర్ల్ అనాలి, నీ గురించి ఎవరో నెగిటివ్ మాట్లాడకూడదు అని మనకు ప్రోగ్రామింగ్ చేశారండి. మనకు తెలియకుండా ప్రోగ్రామ్ అయిపోయింది. అదే స్కూల్లో కూడా అదే కంటిన్యూ అవుతుందండి. మనం చిన్న మిస్టేక్ చేసామనుకోండి, ఇమీడియట్గా బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అంటుంటారు వాళ్ళు. కానీ మన మైండ్లో ప్రోగ్రామ్ ఏముంది, అందరు నేను మంచి అనాలి, ఎవరు నిన్ను చెడు అనకూడదు, నేను ఎవరు బ్యాడ్ బాయ్ అనకూడదు, బ్యాడ్ గర్ల్ అనకూడదు అని ఒక ఆలోచన ఆయన ఉంది కదా. అందుకని అప్పటి నుంచి ఈ బ్రెయిన్ డిస్టర్బెన్స్లో ఉంటుందండి. ఎవరైనా నెగిటివ్గా అన్నారు అంటే ఇది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందండి. సో దాన్ని పట్టుకొని బ్రెయిన్ ఇప్పుడు హర్ట్ చేస్తుంది అనమాట మనిషి. ఆ నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ చేసి మనిషికి బాధలో మునిగిపోతాడు అనమాట. సో అందుకని
ఈ మాట్లాడే విధానం దా సార్ చెప్పినట్టుగా అది చక్కగా మాట్లాడాలండి. పేరెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ఓకే, వాళ్ళకు ఒక మోటివేషను ఒక ఇన్స్పిరేషన్ వచ్చేట్టుగా మాట్లాడాలి, కానీ వాళ్ళని హర్ట్ చేసేటట్టుగా మాట్లాడకూడదు. అక్కడ ఏమవుతుందంటే సాఫ్ట్ సెన్సిటివ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రాబ్లంలో పడుతుంటారండి. అవును. వాళ్ళే ఎక్కువగా క్రిటికల్ డిసీజెస్ ఉన్నాయి, స్కిజోఫ్రీనియా, బైపోలార్ అని ఓసి ఇటువంటి వాళ్ళు పడే వాళ్ళంతా కూడా ఈ సాఫ్ట్ సెన్సిటివ్ క్యాండిడేట్స్ అండి. సార్ అండ్ సార్ ఇప్పుడు సైకలాజికల్ వేలో సార్ చెప్పిన, మోటివేషనల్ వేలో మీరు చెప్పిన ఏంటంటే మొత్తానికి ఫైనల్గా నెగిటివ్ థాట్స్. సో ఇక సింపుల్గా మీరు ఈ నెగిటివ్ థాట్స్ తప్పించడానికి సలహా ఒకటి. యద్ భావం తద్భవతి. యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ థాట్స్. నీ థాట్ ఎలా ఉందో నువ్వు అలాగే ఆలోచన చేస్తావు. సో నిన్ను నువ్వే మార్చుకో. నిన్నెవరూ మార్చేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా ఉంటే వాళ్ళు సలహాలు చెప్పగలుగుతారు, ఏ డాక్టర్ అయినా సరే, ఎవరైనా సరే, ఇలా ఉండు, ఇది బాగుంటుంది అని చెప్పేసి. బట్ అల్టిమేట్లీ మార్చుకోవాల్సింది నువ్వే. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి, నిన్ను నువ్వే మార్చుకోవాలి. నీకు మంచి సరౌండింగ్స్ని పెట్టుకో. ఆల్వేస్ నీకు నెగిటివ్ వచ్చే వాళ్ళు నీ దగ్గర రానివ్వకు అసలు. నువ్వు ఎవరితోటి నెగిటివ్ మాట్లాడకు. నువ్వు మాట్లాడి నీకు అదే అలవాటు అయిపోతుంది. యూ టాక్ పాజిటివ్, యూ విల్ గెట్ ఓన్లీ పాజిటివ్ టాక్స్. నెగిటివ్ వచ్చేవాడు అంటే అని పక్కన తప్పించేసేయి, ఆ పక్క నుంచి వెళ్ళిపో. నీకు ఎవరు నీతో పాజిటివ్ మాడతారో వాళ్ళతోటి మాట్లాడు, అంతే. దిస్ ఈజ్ వన్ కన్క్లూజన్ ఐ కెన్ గివ్ యూ. అండ్ వాట్ ఎవర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ సేస్, యూ బీ పాజిటివ్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, దాన్ని సీరియస్గా తీసుకుని ఈ విధంగా వెళ్తున్నాడు కదా. ఎదుటి వాళ్ళు మాట్లాడేది అది వాళ్ళ ఒపీనియన్ అండి, అది అంతే. వాళ్ళ ఒపీనియన్కి మనం అంత విలువ అక్కర్లా. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు. ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఆయన గురించి ఆయనకు తెలుసు కదా కదా. కాబట్టి ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్కి ఎందుకు విలువ ఇవ్వాలి మనం? వాళ్ళు 100 రకాలు నెగిటివ్గా మాట్లాడతారు, మనల్ని కావాలని డిస్కరేజ్ చేయొచ్చు, మనకు కావాలని డిస్టర్బ్ చేయడానికి అనొచ్చు. దానికి వాళ్ళకి విలువ ఇచ్చి నెగిటివ్ థాట్స్కి మన లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? అది కేవలం వాళ్ళ ఒపీనియన్ మాత్రమే. ఐ నో అబౌట్ మై సెల్ఫ్, నేను మళ్ళీ చదువుతాను, మళ్ళీ పాస్ అవుతాను, లేదా బిజినెస్లో ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చిందో కనుక్కుంటాను, సొల్యూషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాను, మళ్ళీ సక్సెస్ అవుతాను, ఐ నో మై క్యాపబిలిటీస్ అని ఆ సెల్ఫ్ నాలెడ్జ్ని కనుక బాగా డెవలప్ చేసుకుంటే నెగటివ్ ఏమీ చేయలేమండి. మీకు వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనుకోండి, మీరు మారాలనుకోండి, మారండి. వాళ్ళు చెప్పేది రాంగ్ అనుకోండి, won't care. చెవిడి కప్ప సిద్ధాంతంలో ఉంటే బెటర్. మనం చెక్ చేసుకోవాలి. If it is wrong, చెక్ you చేసుకోవాలి. judge yourself what that man is says correct, so you change yourself. చక్కగా చెప్పారు సార్. మీ సూచనల్ని అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ చూసి చాలామంది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.